గత 10 ఏళ్లు ప్రభుత్వ ఆసుపత్రి వెంటిలేటర్ మీదే ఉందన్నారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. 10 నెలల్లో తాము ప్రక్షాళన చేశామని, రోజుకు 1500 మంది ఓపీ పేషెంట్లు వస్తున్నారని, ప్రజలకు నమ్మకం పెరిగిందని అన్నారు వాసు. అకాల వర్షంతో ఆసుపత్రిలో అరగంట కరెంటు సరఫరా ఆగిందని, వెంటనే విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని అన్నారు. ఇదిలా ఉంటే పారాచూట్ లీడర్ రీల్ స్టార్ భరత్ ప్రచారం పీక్ మేటర్ వీక్ అన్నారు. భరత్ కోరుకునే కలలు వేరని ఎద్దేవా చేశారు ఆయన. కూటమి ప్రభుత్వం నిర్వహించే కలలు కళాకారుల కోసమని అన్నారు ఎమ్మెల్యే వాసు. అధికారులను పక్కన పెట్టుకొని మాట్లాడడం సబబు కాదని అక్కడికి ఉండమని చెప్పాం. అలాగే ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కూడా వినమంటా ఉన్నాం. ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రతిదీ కూడా రికార్డెడ్గా ఒక ప్రజాప్రతినిధి ఇన్నిసార్లు వచ్చారన్నది ఉంటుంది. వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఆనాడు ఉన్న ఎంపీ 6 సార్లు ఎప్పుడు వచ్చాడు. అందులో ఒకసారి కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడానికి, ఇంకోసారి అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నివాళులు అర్పించుకోవడానికి. నివాళులు అంటే అది కాదు, పుట్టినరోజు ఏదో చెప్పడానికి అంతే. మిగతా 4 సార్లు వచ్చాడు. నేను చెప్పేది ఏంటంటే 5 సంవత్సరాలకి. మేము చెప్పేది ఏంటంటే మేము ఎన్నిసార్లు వచ్చాం, మేము ఎన్నిసార్లు వచ్చాము ఇక్కడికి. వచ్చిన ప్రతిసారి ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయని నేను ఎక్కడైనా చెప్పానా? నేను వచ్చిన ప్రతిసారి చెప్తాను, సమస్యలు ఉన్నాయి, సమస్యలు చాలా ఉన్నాయి, పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేను కానీ గౌరవ ఎంపీ గారు కానీ తీసుకుంటా ఉన్నాం. సమస్యలు అయితే అనేకం ఉన్నాయి, నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నాను.